ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉలవకట్టు. మనకి వింటర్ సీజన్స్కి మంచిగా వేడిగా ఉంటుంది ఉలవకట్టు అనేది. ఇది చాలా ఫేమస్ అండ్ చాలా ఈజీ రెసిపీ అండ్ మన పాతకాలం స్టైల్లో చేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉలవలు నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేశాను, పచ్చిమిర్చి ఒక 4, కొన్ని కరివేపాకు రెమ్మలు. నెక్స్ట్ పోపుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎండుమిర్చి, ఒక చిన్న ఆనియన్, చిన్న సైజ్ ఆనియన్ వచ్చేసి నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను, ఆవాలు, కరివేపాకు అండ్ వెల్లుల్లి రెమ్మలు నేను ఇలా దంచి తీసుకున్నానండి. నేను పొట్టుతోనే నేను చేస్తున్నాను, తొక్కతోనే. ఇన్ కేస్ మీరు కావాలి అని అనుకుంటే మీరు తొక్క తీసి కూడా దంచుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు వచ్చేసి నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి. ఉప్పుకు సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం మసాలా గుండ, ఇది కారం గుండ. నెక్స్ట్ కొద్దిగా పసుపు. ఓకే, ముందుగా మనం ఇలాగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అనేది మనకి వాటర్ లేకుండా డ్రైగా ఉండాలి. అందులో మనం ఇలాగా పక్కన పెట్టుకున్న ఉలవలు ఉన్నాయి కదా, ఈ ఉలవలు వేసుకొని కాసేపు పెట్టుకోవాలి. సో చాలామంది ఏంటి అని అంటే ఉలవల్ని నానబెడతారు, కొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. నేను చేస్తుంది ఏంటంటే ప్యూర్లీ పాతకాలం మన పెద్దవాళ్ళు ఎలా చేసేవారు నేను ఆ స్టైల్లో చేస్తున్నాను. దానికి మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఉలవలు ఇలాగా మనం ప్యాన్లో వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వాటర్ ఏమీ వేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మనకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా అది చల్లారాలి. చల్లారిన తర్వాత మనం దీనికి పౌడర్ చేసుకోవాలన్నమాట. నేను వేపింది కూడా ఎందుకు అని అంటే పౌడర్ అవ్వడానికి. పచ్చిగా ఉన్నప్పుడు మనం పౌడర్ చేయడానికి వీలుగా ఉండదు కాబట్టి ఇలా కొద్దిగా వేపుకొని పౌడర్ మిక్సీలోకి వేసుకుంటే ఫాస్ట్గా పౌడర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈలోపు మనం ఇక్కడ చింతపండు మనం పెట్టాం కదండి, నానబెట్టిన చింతపండు పులుపు తీసుకున్నాం. ఇలాగా చింతపండు అనేది నేను పులుపు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఈ ఉలవలు వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ పెట్టుకొని మనం ఒకసారి ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా పౌడర్ లాగా మనం మిక్సీ కొట్టుకొని ఇప్పుడు చిన్న జల్లెడలోకి తీసుకొని మనం దీన్ని ఫిల్టర్ చేద్దాం. అంటే ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి మనకి ఎంత మనం ఫైన్ పౌడర్ చేసినా సరే చిన్న చిన్న గింజల్లాగా ఏమైనా ఉండిపోతాయి కాబట్టి అలాంటివన్నీ ఉండకుండా ఉండడానికి మనం దీనికి ఒకసారి ఇలాగా జల్లించుకుంటున్నానండి. ఇలా జల్లించుకొని పౌడర్ అనేది పక్కన పెడదాం. ఇలాగా పౌడర్ మనం జల్లించి పెట్టుకున్న తర్వాత మనం ఉలవలు ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదండి, ఇందులోనే మనం ఈ చింతపండు పులుపు ఉంది కదా, ఈ చింతపండు పులుపు వేసేసి, మీకు ఒకవేళ పులుపు ఎక్కువ కావాలి అని అనుకుంటే పూర్తిగా యాస్టీజ్గా వేసుకోండి. నేను ఇలాగా వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ వరకు వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోని 1/4 స్పూన్ నేను పసుపు తీసుకుంటున్నాను. నెక్స్ట్ కారం అనేది మాకు కొద్దిగా స్పైసీగా కావాలి కాబట్టి నేను ఇలాగా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు. నేను లాస్ట్లో ఉప్పు చూసుకొని మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటానండి. ఇప్పుడైతే తీసుకోవడం 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇలాగ మనం అన్నీ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇలాగ ఒకసారి మనం వేసుకున్న పౌడర్ సాల్ట్, పసుపు, కారం అన్నీ ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఉండలు కట్టకుండా కొద్దిగా ఇలాగా మనం రెగ్యులర్ స్టిర్ ఫ్రై చేసుకోవాలండి. స్టిర్ ఫ్రై కాదు, అంటే ఇలాగ ఒకసారి మనం స్మాష్ చేసుకుంటూ కూడాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మనం పోపు రెడీ చేసుకుందామండి. ఈలోపు ఒకసారి ఇది చూడండి, మనకి ఇది ఇలా ఉడుకుతుంది కదా, దీని టెక్స్చర్ అనేది ఇలా దగ్గరగా ఉండాలన్నమాట. సో చూడండి, ఇలాగా కొద్దిగా ముద్దగా, అంటే సెమీ
లిక్విడ్ లాగా ఉంటుంది. ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని, యాక్చువల్లీ నేను ఇందులోని ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి, కొద్దిగా థిక్నెస్ ఎక్కువైపోతుంది అని చెప్పి. సో అలా వేసుకున్న తర్వాత ఇలా బాగా మరుగుతున్నప్పుడు ప్యారలల్గా మనం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. సో మనం ముందుగా ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు నేను వేసి ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదండి, ఇందులో ఫస్ట్ నేను వెల్లుల్లి వేపుకుంటాను. సో ఇది కొద్దిగా దూరగా వేగిన తర్వాత అందులోనే నేను ఈ మిగిలిన పోపులు వేసుకొని ఇప్పుడు ఇలాగ కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోనే నేను ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ పెట్టుకున్నాను కదండి పోపులు, ఇవన్నీ అందులో వేసి ఒకసారి దూరగా వేపుకొని మన ఉలవకట్టులోకి వేసుకోవాలి. ఇలాగా కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ అనేది టోటలీ ఆప్షనల్ అండి. నాకు పోపులో ఇంగువ ఉంటే దాని యొక్క ఫ్లేవర్ బాగా ఇష్టం కాబట్టి నేను పించ్ జస్ట్ కొద్దిగా ఇలాగ ఇంగువ అనేది నేను వేసుకున్నాను. సో ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పోపుని మన ఉలవకట్టులోకి వేసుకోవడం. నేను స్టవ్ ఆపేస్తున్నానండి, ఇక్కడ స్టవ్ ఆపేసి అప్పుడు ఈ పోపు అనేది ఇందులోకి తీసుకుంటాను. ఇలాగా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి. నేను ఇందాకలైతే ఉప్పు చెక్ చేసుకొని ఇంకొక 1/2 స్పూన్ వరకు వేసుకున్నానండి. సో ఇది మన పాతకాలం స్టైల్, అంటే మన బామ్మలు అవి చేసే స్టైల్లోని ఉలవకట్టు అనేది రెడీ అండి. సో దీన్ని మనం ఇంగ్లీష్లోని ఉలవల్ని మనం ఇంగ్లీష్లోని హార్స్ గ్రామ్ అని అంటాం. మీకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఒకప్పుడు మనకేంటంటే పప్పులు, మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఇప్పుడు మనం వండుకుంటున్నాము. ఒకప్పుడు ఎక్కువగా పెద్దవాళ్ళు, మన ముసలి వాళ్ళు తినేది ఎక్కువగా వచ్చేసి ఈ ఉలవలు. అందుకే వాళ్ళ బాడీ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చాలా హెల్దీ అండి. వీక్లీ 2 అయినా తినచ్చు, 3 అయినా తినచ్చు అకార్డింగ్ టు యువర్ లైఫ్ స్టైల్. సో ఇది మనం వేడివేడిగా అన్నంలోని స్టీమ్డ్ రైస్, అంటే వైట్ రైస్తోని మీరు వేడి అన్నంలోని ఎనీ ఫ్రై కర్రీస్ ఉంటాయి కదా, లైక్ పొటాటో ఫ్రై అని, బీన్స్ ఫ్రై అని చెప్పి ఇటువంటి ఏమైనా కర్రీతోని మీరు అడ్జస్ట్ చేసుకొని తినచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ.